నమస్తే అండి. టీ మిక్స్చర్ వారికి మరియు టీ మిక్స్చర్ని వీక్షించే మరియు వినే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మణ్ వర్మ. నాకు తెలిసి మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకైతే నేను ఈ ఛానల్లో గత 2 ఏళ్ళుగా బిగ్ బాస్ మరియు మూవీ రివ్యూస్ ఈ ఛానల్ ద్వారా ఇస్తున్నానండి. సో ఈ రోజు నా పాట వచ్చేసి ఈ పాటకే మీరు థంబ్నెయిల్ అండ్ స్క్రీన్స్లో చూసి ఉంటారు. ఎస్, అదే కల్కి 2898 ఏడి రివ్యూ ఇవ్వబోతున్నాను. సో లేట్ చేయకుండా ముందు రివ్యూకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఎవరైనా కొత్త వారు ఉంటే చూస్తున్న వాళ్ళు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సౌండ్స్ వస్తే క్షమించండి, కొద్దిగా ఓపెన్ ప్లేస్లో చేయాల్సి వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ అండ్ స్పాయిలర్ చెప్పకుండా జస్ట్ మూవీ జిస్ట్ ఇచ్చి అప్పుడు రివ్యూలోకి వెళ్తాను. మూవీ స్టార్టింగ్ మహాభారతం కురుక్షేత్ర ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుందండి. కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇవ్వటంతో స్టార్ట్ అవుతుంది. అదే తన నుదుటిన మణిని తీసుకొని ఈ కలియుగం చివరి వరకు నువ్వు బ్రతుకుతావు, నా అంశతో నేను కలికి అవతారంలో పుట్టబోతున్న నన్ను నువ్వు తల్లి కడుపులో ఉండగానే నువ్వు నన్ను కాపాడుతావు, ఎప్పుడైతే అలా కాపాడుతావో అప్పుడే నీకు ఆ మనీ దొరుకుతుంది అండ్ నీకు అప్పుడే ప్రాయశ్చిత్తం దొరుకుతుందని చెప్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా 6000 సంవత్సరాల తర్వాత డిస్టోపియన్ వరల్డ్లోకి వెళ్తామండి. కట్ చేస్తే కాశీ కాంప్లెక్స్ అండ్ శంబాల ఈ 3 ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. కాంప్లెక్స్కి ఏమో సుప్రీం యాష్కిన్ అని ఒక రూత్లెస్ కింగ్ ఉంటాడు, తను రూల్ చేస్తూ ఉంటాడు కాంప్లెక్స్ అండ్ అట్ ద సేమ్ టైం కాశీని కూడా. సో ఆ ఇయర్లో ఆ టైంలో పాపం జనాలందరూ కూడా కొద్దిగా కొన్ని దౌర్భాగ్య స్థితిలో బతుకుతూ ఉంటారు అండర్ ఆ రూల్లో. సో వాళ్ళకి తినటానికి తిండి ఉండదు, అట్లీస్ట్ తాగటానికి నీళ్ళు ఉండదు, అట్లీస్ట్ పీల్చుకోవడానికి కూడా ప్యూర్ ఎయిర్ కూడా ఉండదు, అన్నీ కూడా కొనుక్కోవాలన్నమాట, యూనిట్స్ పెట్టి కొనుక్కోవాలి. అండ్ ప్యారలల్గా ఏంటంటే కాంప్లెక్స్లో కొంతమంది అమ్మాయిలతో ఫర్టిలిటీ ల్యాబ్ అది రన్ చేస్తూ ఉంటారు ఒక ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ కే అనమాట. సో అలా దీపికా పదుకొనే ఆ కాంప్లెక్స్లో ల్యాబ్ ర్యాట్ అనమాట. సో తను హైలీ క్వాలిఫైడ్, తను ఒకసారి అలా ల్యాబ్ నుంచి తప్పించుకుపోతుంది. తప్పించుకున్న దీపికా పదుకొన మీద బౌంటీ పెడతారనమాట. అండ్ మన ప్రభాస్ అలియాస్ భైరవ వచ్చేసి బౌంటీ హంటర్. సో తను ఆ బౌంటీకి ఆశపడి అండ్ ఆ బౌంటీ 5 స్టార్ అవటం వల్ల అండ్ ఎక్కువ యూనిట్స్లో ఇది ఇస్తారు అన్న ఆశతో ఆ బౌంటీని దీపికా పదుకొనెని క్యాప్చర్ చేయాలన్న ఇంటెన్షన్తో ఉంటాడు అనమాట. తన క్యాప్చర్ చేస్తే కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు అన్న గోల్ అనమాట. ఆ గోల్తోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అదర్ సైడ్ వచ్చేసి శంబాలా పీపుల్ అనమాట. వాళ్ళు ఏంటంటే రెబల్స్. వాళ్ళు ఏంటంటే కాంప్లెక్స్ వాళ్ళ మీద వాళ్ళ ఆర్మీ మీద, వాళ్ళ సోల్జర్స్ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఫర్ గుడ్ సేక్ అనొచ్చు, ఫర్ గుడ్ సేక్. వాళ్ళు ఏంటంటే ఒక మదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, హూ గివ్స్ బర్త్ టు కల్కి. ఆ బేబీ కోసం వెయిట్ చేస్తారనమాట. ఫైనల్లీ అశ్వత్థామ వచ్చేసి సుమతి అలియాస్ దీపికా పదుకొనే కల్కికి బర్త్ ఇస్తుందని తెలిసి తనని ప్రొటెక్ట్ చేస్తాడనమాట. సో అది ఈ 3 ప్లేసెస్ ఆఫ్ పీపుల్స్ అండ్ ఈ 4 to 5 క్యారెక్టర్స్ మధ్యన జరిగే సినారియోనే ఈ మూవీ. హూ ఈస్ కల్కి అండ్ హూ ఈస్ ప్రభాస్ ఇన్ దిస్ మూవీ అనేది లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారు అది. అండ్ మూవీ రివ్యూ గురించి అండ్ ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్ గారిని అప్రిషియేట్ చేయాలండి. బికాస్ ఆఫ్ హిస్ విజన్, హిస్ ఐడియాలజీ అండ్ ఇండియన్ మైథాలజీని, పురాణాస్ని వరల్డ్ వైడ్గా ఎక్స్ప్లోర్ చేయాలన్న ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం కానీ లేకపోతే మహానటి కానీ ఈ 2 కూడా ఫిలాసఫీ అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలేనండి. ఆయన డేర్నెస్కి సెల్యూట్ ఇవ్వాల్సిందేనండి. అసలు ఈ టైప్ ఈ జోనర్ మూవీస్ని
ఇండియాలో అంతెందుకు అసలు మనం తెలుగులోనే ఇంతకుముందు చూడలేదు. అండ్ ఇక ముందు చూస్తామో లేదో అన్న ఆలోచన కూడా మనకి రాలేదండి. సో అవన్నీ కూడా ప పక్కన పెట్టేసి హాలీవుడ్డే ఇట్లాంటి జోనర్స్ టచ్ చేయాలి. మనం టచ్ చేయలేమా అన్న డేర్‌తో ఈ మూవీ తీశారు చూడండి. అందుకు నాగశ్విన్ గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. అసలు 2డీలో కంటే 3డీలో అండ్ బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్‌లో చూస్తే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటో అర్థమవుతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అయిన 'ప్రభాస్' గారు గానీ, 'అమితాబ్ బచ్చన్' గారు గానీ, లేకపోతే 'కమల్ హాసన్' గారు గానీ, 'దీపికా పదుకొనె' గారు గానీ, అసలు వీళ్ళే మెయిన్ సినిమాని మోసింది. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళు పరిధి మేరకు బానే చేశారు. కే కేమియోస్ స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ వల్ల కొంత బాగుంది. అంటే కేమియోస్ రావటం అవి చాలా కేమియోస్ వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఒక 4-5 కేమియోస్ ఉంటాయి. కొన్ని వర్కౌట్ అని కొన్ని 1-2 కేమియోస్ అనవసరం అనిపించింది. కానీ బాగానే ఉందండి. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సిందండి విజువల్స్ అండి. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా, వండర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. స్టార్టింగ్‌లో వచ్చే 10 నిమిషాల మహాభారతం ఎపిసోడ్ అది చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్‌లో కూడా అదే మహాభారతం సీన్స్ హైలైట్ అయినాయి. మోస్ట్‌లీ డిస్టోపియన్ వరల్డ్ సంబంధించిన విజువల్స్ కానీ, కారు స్టంట్స్ విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. చాలా అసలు నిజంగా చెప్పాలంటే నేను తెలుగు సినిమానే కాకపోతే హాలీవుడ్ రే బడ్జెట్‌లో చూస్తున్నాను అన్నట్టు అనిపించింది. ఐ మీన్ హాలీవుడ్ మూవీ తెలుగులో తీసినట్టు అనిపించింది. సంథింగ్ అలా అనిపించిందండి. ఒక ఓవరాల్‌గా అయితే హాలీవుడ్ మూవీలా అనిపించిందండి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ దగ్గరే కొద్దిగా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది కానీ అది కూడా బాగానే ఉందండి. 3 అవర్స్ కదా కొద్దిగా బేర్ చేయాలి. బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అండ్ మ్యూజిక్ బై సంతోష్ నారాయణ సానా. ఆయన బీజీఎం బాగుంది కానీ సాంగ్స్ ఒక్కటి బాగుంది. మిగతా 2 అంత బాలేదు. సాంగ్స్ పక్కన పెట్టేస్తే బీజీఎం ఇది బాగుంటుందండి. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే బాగుందనే చెప్తాను. అండ్ అన్ని ప్లస్‌లేనా మైనస్‌లు లేవా అంటే 1-2 నెగెటివ్స్ ఉన్నాయండి. అంటే కొద్దిగా ఎమోషన్స్ అవి పెద్దగా లేవు. అండ్ కామెడీ కూడా పెద్ద లేదు అన్నది టాక్ కానీ మెయిన్లీ మొన్న నాగశ్విన్ గారు తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చెప్పింది ఏంటంటే ఈ మూవీ ఒక కిడ్స్ కోసం, అంటే ఇప్పుడున్న కిడ్స్ కోసం, ఒక టీనేజర్స్ కోసం అండ్ ఓవరాల్ ఫ్యామిలీతో కలిసి చూసేలాగా ఒక వాట్ కెన్ ఐ సే ఒక మార్వెల్ కామిక్స్ లాగా తీసాడండి. సో అంటే పిల్లలు చూడగలిగే టైప్ సినిమా అంటే కొద్దిగా ఆ ఎమోషన్స్ అవి అంతగా ఉండవు. అంటే ఇది సినారియోస్ సీన్స్ దీని మీదే నడుస్తూ ఉంటుంది కదా. సో అది అలా తీసాడనమాట. ఫైనల్లీ మూవీ చూడొచ్చా లేదా అంటే హ్యాపీగా చూడొచ్చండి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఇండివిజువల్‌గాను చూడొచ్చు. మూవీ మీకు ఎక్కడ ఐ మీన్ కొద్దిగా బోర్ కొట్టినా డిసప్పాయింట్ అయితే చేయదు. చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారి జోవియల్‌నెస్ ఇవి ఎక్స్‌ప్లోర్ చేసిన సినిమా ఇదే అనమాట. ఆఫ్టర్ 'బుజ్జిగాడు' అనుకుంటా. 'బుజ్జిగాడు' తర్వాత అంత జోవియల్‌గా, అంత హుషారుగా నేను పెద్ద ఎక్కువ చూడలే. ఈవెన్ 'డార్లింగ్' కూడా అలాగే 'డార్లింగ్' కూడా చాలా బాగుంటది. సో ఆ టైప్ ఆఫ్ ఐ మీన్ ఆ వింటేజ్ ప్రభాస్‌ని మనం చూస్తాం ఈ సినిమాలో. అండ్ ప్రభాస్ గారి తర్వాత అమితాబ్ బచ్చన్ గారే మేజర్ రోల్ ప్లే చేశారండి. ప్రభాస్ గారి తర్వాత ఎక్కువ టైము ఉండేది మాత్రం ఇది ఉండేది మాత్రం అమితాబ్ బచ్చన్ గారే. ఈ ఏజ్‌లో అంటే ఐ మీన్ 81 ఇయర్స్‌లో కూడా ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా చేయటం అనేది చాలా గ్రేట్ అసల. సో అమితాబ్ బచ్చన్ గారు సెకండ్ లీడ్ తీసుకున్నారు ఈ మూవీలో. కమల్ హాసన్ గారు సినిమా మొత్తంలో కనిపించేది 10 నిమిషాలు. ఫస్ట్ హాఫ్‌లో ఒక 5 నిమిషాలు అండ్ లాస్ట్ క్లైమాక్స్‌లో ఐ మీన్ సినిమా అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్స్‌లో ఒక 2-3 మినిట్స్ అనుకుంటా. మొత్తం 10 నిమిషాలు. అంటే 10 నిమిషాల్లో కూడా మొత్తం సినిమా మొత్తానికి తన ఇంపాక్ట్ చూపించగలిగారు. అందుకే కదా ఆయన అంత లోకనాయకుడని. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి.
కలిపురుషుడు కైండ్ ఆఫ్ దీన్నేమంటారు మనస్తత్వం రియల్ లైఫ్‌లో కమల్ హాసన్ గారికి సేమ్ అలాగే ఉంటదండి. కలిపురుషుడికి ఏదైతే ఇది ఉంటదో ఇది కమల్ హాసన్ గారికి కూడా సేమ్ అదే బిహేవియరల్ ఇది ఉంటది. జస్ట్ జస్ట్ కిడింగ్ అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. సో, సూట్ అయ్యారు ఆ రోల్‌లో. అండ్ సినిమాకి ఆల్మోస్ట్ చాలామంది పాజిటివ్ టాకే చెప్తున్నారు. కొంతమంది హేటర్స్ మాత్రం నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కొంతమందున్నారు. అదే కట్టర్ హిందువులు వాళ్ళు కూడా ఈ సినిమాని కొంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయటం జరుగుతుందండి. ఎందుకంటే ఈ మూవీలో కర్ణుడిని హైలైట్ చేసి చూపించారు. అది కొంతమందికి నచ్చట్లేదు. కొంతమందికి నచ్చుతుంది. అదే మన టీ మిక్చర్ గారు మన ఈ ఈ ఛానల్‌లో కూడా 2, 3 సందర్భాల్లో కూడా చెప్పినట్టున్నారు. దానవీర సూరకర్ణని అడ్రెస్ చేస్తూ ఇది చెప్పారు. కర్ణుడిని వీరుడిలాగా అంటే గొప్ప మంచి వ్యక్తిలాగా చిత్రీకరించారు ఇదని. అఫ్‌కోర్స్ అర్జునుడితో పోల్చుకుంటే కర్ణుడు అంత పరాక్రమవంతుడు కాదండి. ఐ మీన్ ఈక్వల్ టు అర్జునుడైతే మాత్రం కాదు. కానీ టఫ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు నేను కొన్నేళ్ల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నప్పుడు ఇది విన్నాను. అంటే కర్ణుడి వల్ల మహాభారతం అనేది టర్న్ అయిందనమాట. కర్ణుడికే గనక ఈ శాపాలు లేకుండా అంటే కొద్దిగా ధర్మం వైపు నిలబడి ఉండుంటే పాండవుల కంటే ఎక్కువ కీర్తొచ్చేదని చెప్పేసి ఒకానొక సందర్భంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కల్కి మూవీలో కర్ణుడి రిఫరెన్స్ కొంత పెట్టారనమాట. సో అది కొంతమందికి నచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 60-70% మందికి నచ్చింది. ఈ 30% వాళ్ళకి నచ్చట్లేదు. నాకు పర్సనల్‌గా మహాభారతంలో 4 క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం అండి మహాభారతంలో. ఒకటి భీష్ముడు, ఇంకొకటి కర్ణుడు, ఇంకొకళ్ళు అశ్వత్థామ, నాలుగో అతను కృష్ణుడు. ఈ నలుగురిని ఎందుకు ప్రస్తావించానంటే కృష్ణుడిని పక్కన పెడితే మిగతా ముగ్గురు కూడా మంచికి చెడుకి మధ్యలో సంఘర్షణకి లోనైన వాళ్ళే. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే భీష్ముడినే తీసుకుంటే తను కట్టుబడి ఉన్న మాట కోసం కురు వంశ సంక్షేమం కోసం నిలబడ్డాడు తప్పితే మంచి వైపు నిలబడలేదు. నెక్స్ట్ వచ్చేసి కర్ణుడు అంటే ఓవరాల్గా మహాభారతంలో కర్ణుడికి ఉన్నన్ని గ్రే షేడ్స్ నాకు తెలిసి ఏ క్యారెక్టర్కి లేదు. అన్ని గ్రే షేడ్స్ ఉన్నాయన్నమాట కర్ణుడికి. అంటే దుర్యోధనుడు అంటే ఐ మీన్ కర్ణుడికి దుర్యోధనుడు అంటే ప్రేమ, ఐ మీన్ మంచి ఫ్రెండ్షిప్. అట్ ద సేమ్ టైం కృష్ణుడు అంటే గౌరవం, కానీ పాండవుల వైపు నిలబడలా. అండ్ అశ్వత్థామ విషయానికి వస్తే ద్రోణుడు అంటే ఐ మీన్ వాళ్ళ నాన్న అంటే విపరీతమైన ఇష్టం. అలాగే ద్రోణుడికి కూడా అశ్వత్థామ అంటే చాలా ఇష్టం. కానీ ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం, ప్రియ శిష్యుడు. ఎందుకంటే ఒక గురువుకి తనకి ఇష్టమైన శిష్యులు అండ్ తన మెచ్చే శిష్యులు అంటే ఒక రకమైన ఇది ఉంటుంది కదా. సో ఆ రకమైన ఎక్కువతో ఈ అశ్వత్థామకి చెప్పాల్సిన విద్యలు కంటే అర్జునుడికి చెప్పడం వల్ల ఒక రకమైన అసూయ అయితే అశ్వత్థామకు ఉంటుందండి అర్జునుడికి. సో అట్లాగా ఏంటంటే తను వీళ్ళకి ఇటువైపు స్టాండ్ తీసుకున్నాడు అనమాట, దుర్యోధనుడి వైపు స్టాండ్ తీసుకున్నాడు. సో అశ్వత్థామ అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ స్పిరిట్ పర్సనాలిటీ అనుకోవచ్చు. స్పిరిట్ పర్సనాలిటీ అండ్ అది ఆ టైప్ అనమాట. అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ గాడ్ కృష్ణుడి గురించి చెప్పాలంటే ఆయన ఒక యూనిక్నెస్. మోసం చేసైనా మంచిని నిలబడతారు, విపరీతమైన హింస చేసైనా సరే చెడుని అంతం అందిస్తారు. సో నాగశ్విన్ గారు కర్ణ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నారంటే కలియుగంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్రే షేడ్స్తోనే ఉంటారు. ఈ టైప్ క్యారెక్టర్స్, ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం అంటే కలికి చాలా ఇష్టం. చాలా ఈజీగా లోపరుచుకుంటాడు. సో అదనమాట.
దీన్ని వెనుకున్న మర్మం. ఫైనల్లీ ప్రభాస్ గారిని అప్రిషియేట్ చేయాలండి. ఇలాంటి కాన్సెప్ట్స్ని తీసుకొస్తున్నందుకు అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఐ మీన్ నిలబెడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందండి. అండ్ ఈ టైప్ మైథాలజీ రిలేటెడ్ మూవీస్ రావటం వల్ల ఏంటంటే మన పురాణాల మీద, మన ఇతిహాసాల మీద ఏమంటారు తెలుసుకోవాలనే ఆశ ఇది ఉంటుందన్నమాట. అంతెందుకు హనుమాన్ కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చింది. రామాయణం కానీ లేకపోతే మిగతా అష్టాదశ పురాణాలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్న ఒక ఇదైతే ఉంటుంది. క్యూరియాసిటీ అయితే బిల్డప్ అవుతుంది, తెలుసుకుంటారు. సో రకంగా కొద్దిగా మనకి ఇలాంటి మూవీస్ కొంత మేలు చేస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మూవీస్ వల్ల ఏంటంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ మూవీకి వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది ఎక్కడికేనండి. సో మీకు నా రివ్యూ నచ్చి ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీ మిక్స్చర్. థ్యాంక్ యూ. రేపటి కోసం.